ఐపీఎల్లో కోల్కతా నైట్ రైడర్స్ మరో వార్కు రెడీ అయింది. సొంత వేదిక కోల్కతాలో ముంబై ఇండియన్స్ ను ఢీకొట్టబోతోంది. ప్లే ఆఫ్స్ బెర్తే టార్గెట్ గా నైట్ రైడర్స్ బరిలో దిగబోతోంది. ఈడెన్లోనూ హాట్ ఫేవరెట్ గా ఆడబోతోంది. సీజన్లో ఇప్పటి వరకు కేకేఆర్ 11 మ్యాచ్ల్లో బరిలో దిగింది. 8 మ్యాచ్ల్లో విజయం సాధించింది. 16 పాయింట్లు సొంతం చేసుకుంది. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. టాప్ ప్లేస్ ను మరింత పదిలం చేసుకోవడమే టార్గెట్ గా కేకేఆర్ బరిలో దిగబోతోంది. సీజన్లో ముంబైని తొలిసారి ఢీకొట్టినప్పుడు నైట్ రైడర్సే గెలిచింది. ఇప్పుడు మరోసారి అదే ఫలితాన్ని రిపీట్ చేయాలనుకుంటోంది. చివరిగా ఆడిన 5 మ్యాచ్ల్లో 4 సార్లు కేకేఆర్ సత్తా చాటింది. ఈ రికార్డులు కేకేఆర్ కు సైకలాజికల్ గా అడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉంది. పైగా వరుస విజయాల జోష్లో కోల్కతా నైట్ రైడర్స్ కు టానిక్ లా పనిచేస్తుంది. బ్యాటింగ్ లో కేకేఆర్ బలంగా ఉంది. ఓపెనర్ సునీల్ నరైన్ దూకుడు మీదున్నాడు. బౌలర్లపై ఆధిపత్యం చెలాయిస్తున్నాడు. ఫిల్ సాల్ట్ కూడా జోరు మీదున్నాడు. కేకేఆర్ కు అడ్వాంటేజ్ అవుతున్నాడు. ఈడెన్లోనూ ఫామ్ కొనసాగిస్తే ముంబై ఇండియన్స్ బౌలర్లకు టెన్షన్ తప్పకపోవచ్చు. శ్రేయస్ అయ్యర్, వెంకటేష్ అయ్యర్ పైన అంచనాలు ఎక్కువే ఉన్నాయి. రఘువంశీ, రింకు సింగ్ నుంచి టీం మేనేజ్మెంట్ భారీ స్కోర్ను కోరుకుంటోంది. రసెల్ కూడా చెలరేగితే భారీ స్కోర్ ఖాయం. బౌలింగ్లోనూ నైట్ రైడర్స్ బలంగా ఉంది. బాల్తోనూ నరైన్ మాయ చేస్తున్నాడు. కేకేఆర్ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. వరుణ్ చక్రవర్తి సైతం కీలకంగా నిలుస్తున్నాడు. హర్షిత్ రాణా, స్టార్క్ బాల్తో చెలరేగితే కేకేఆర్ కు తిరిగే ఉండదని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. మరోవైపు ముంబై ఇండియన్స్ కు ఈ మ్యాచ్ నామ మాత్రమే. ప్లే ఆఫ్స్ రేసుల నుంచి ఇప్పటికే పాండ్యాసేన నిష్క్రమించింది. సీజన్లో ఆడిన 14 మ్యాచ్ల్లో ముంబై ఇండియన్స్ 4 మాత్రమే గెలిచింది. 8 పాయింట్లే సాధించింది. అయితే కేకేఆర్ పై ఇప్పుడు ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటోంది. వాంకడేలో ఎదురైన ఓటమిని మర్చిపోయేలా ఈడెన్లో సత్తా చాటాలనుకుంటోంది. ఎలాగూ ప్లే ఆఫ్స్ కు వెళ్లే ఛాన్స్ లేకపోయినా కనీసం అభిమానులను ఎంటర్టైన్ చేయాలనుకుంటోంది. పాయింట్ల పట్టికలో వీలైనంత వరకు మెరుగైన స్థానం సాధించాలనుకుంటోంది. బ్యాటింగ్ లో చూడటానికి బలంగానే ఉన్నా ముంబై ఇండియన్స్ సమిష్టిగా రాణించలేకపోతోంది. ఇషాన్ కిషన్ కొన్ని మంచి ఇన్నింగ్సే ఆడినా జోరు కొనసాగించలేకపోయాడు. రోహిత్ శర్మ కూడా సీజన్ ఆరంభంలో నిలకడగా రాణించాడు. సెంచరీ కూడా కొట్టాడు. కానీ ఆ తర్వాతే పెద్ద స్కోర్లు సాధించలేకపోయాడు. ఓపెనర్లు శుభారంభం ఇస్తే ముంబైకి అడ్వాంటేజ్ అవుతుంది. మిడిల్ ఆర్డర్ పై భారం తగ్గుతుంది. సూర్యకుమార్ యాదవ్ ఫామ్ ముంబై ఇండియన్స్ కు అడ్వాంటేజ్ అవుతుంది. తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, నమన్ ధీర్ పై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. బౌలింగ్ లో బూమ్రా దూకుడు మీదున్నాడు. సీజన్లో నిలకడగా రాణిస్తున్నాడు. ఈడెన్లో కేకేఆర్ దూకుడును ఎలా అడ్డుకుంటాడనేది ఆసక్తికరంగా మారింది. బౌలింగ్ లో కోయెట్టి సైతం పర్వాలేదనిపిస్తున్నాడు. మొత్తంగా ముంబై ఇండియన్స్ నైట్ రైడర్స్ మ్యాచ్ పై అభిమానుల ఫోకస్ ఎక్కువగానే ఉంది.